యెషయా గ్రంథము 64వ అధ్యాయము. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవు గాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడూ నే కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడియున్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలె నాయను. మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడునూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడొకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మును కరిగించి ఉన్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పనియై ఉన్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము. మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము. చిత్తగించుము, చూడుము, దయచేయుము. మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు భీటి భూములాయను. సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగా నుందువా? అత్యధికముగా మమ్మను శ్రమపెట్టుదువా?